శివార్చన ఎలా చెయ్యాలి? శివుడు ఆదిదేవుడు, పరమేశ్వరుడు. శివమహిమలు మాటలకు మనసుకు అందరానివి. శివం కళ్యాణం తద్యోగాత్ శివ అని శాస్త్రం. ఆయన శుభాలు కలుగజేసేవాడు. సర్వవ్యాపి, చిదానంద స్వరూపుడు. శివాలయాల్లోని గర్భగుడిలో శివుణ్ణి మూలమూర్తిగా ఆరాధించరు, ఉత్సవమూర్తిగా అర్చిస్తారు. లింగ స్వరూపానికి వేదమంత్రపూరితంగా అభిషేకాలు, అర్చనలు జరుపుతారు, నైవేద్యాలు అర్పిస్తారు. విశాల విశ్వంలో పరమశివుని చిహ్నంగా శివలింగం ఆదరణ పొందుతోంది. శివుడు అంటే శుభప్రదుడు, లింగం అంటే సంకేతం లేదా ప్రతీక్ అని అర్థం. లీనయతీతి లింగ అని శాస్త్రవచనం. సర్వం లీనమయ్యేది అందులోనే. లింగంలో 3 భాగాలుంటాయి. అడుగు భాగం సృష్టికర్త బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి దాన్ని బ్రహ్మభాగం అంటారు. మధ్య భాగం స్థితికారకుడైన విష్ణువును సూచిస్తుంది. ఈ 2 భాగాలు పానవట్టంలో పొదిగినట్టు అమర్చి ఉంటాయి. లింగపీఠానికి అంటే పానవట్టానికి వెలుపల ముందుకు వచ్చిన స్తంభాకార భాగమే పూజలు అందుకునే రుద్రభాగం. ఇదే పూజాభాగంగా ప్రసిద్ధి చెందింది. శివార్చన ఎలా చెయ్యాలి? శివ పంచాక్షరి పఠిస్తూ లింగాష్టకాన్ని స్మరిస్తూ శివుణ్ణి ఆరాధించాలి. అభిషేక ప్రియ శివ అంటారు కాబట్టి వేదమంత్రాలు పఠిస్తూ పంచామృతాలను పూలతో శివలింగంపై చిలకరించాలి. అభిషేకం తరువాత గంధం, నైవేద్యం, ధూపం, దీపం, తాంబూలం సమర్పించాలి. వరి, అన్నం నివేదించాలి. శివారాధనలో భస్మం, రుద్రాక్ష, మారేడు, బిల్వదళాలు ఉండాలి. మారేడు వృక్షం చుట్టూ దీపాలు వెలిగిస్తే శివజ్ఞానం సిద్ధిస్తుంది. బిల్వ వృక్షం శివస్వరూపం, భస్మం ఐశ్వర్యప్రదాయకం. బిల్వార్చన సాగించాలి. ఓం నమశివాయ అంటూ శివపంచాక్షరి జపిస్తూ ఉండాలి. శివుడు పంచాననమూర్తి. ఆయన ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు అనే నామాలతో, రూపాలతో ప్రసిద్ధుడు. శివుడు ప్రదోషవేళలో నటరాజుగా తాండవం చేస్తాడు. హిమాలయాల్లో దక్షిణాభిముఖంగా ఋషులకు జగద్గురువై ఉపదేశామృతం అందిస్తాడు. అందుకే ఆయన దక్షిణామూర్తి అయ్యాడు. నంది అనుమతి తీసుకోవాలి. శివాలయాలలో గర్భగుడి ఎదురుగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. ఆలయ ప్రవేశవేళ నంది అనుమతిని భక్తులు కోరాలని పెద్దలు చెబుతారు. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం మహాదేవస్య సేవార్థం అనుజ్ఞ దాతుమర్హసి అని ఆయన్ను శరణు వేడాలి, ప్రార్థించాలి. నందితో పాటు భృంగి, వీరభద్రుడు, చండీశ్వరుడు అనే లఘుదేవతలు కూడా శివపరివారంలో ఉంటారు. శివుడి అనుచరుల్లో ప్రమథగణాలుంటాయి. ఈశ్వరుడు భవుడు, లోకంలోని జ్ఞాతుల తత్వం బాగా ఎరిగినవాడు. శివనామం సర్వవశీకరం శివ, నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు శ్రీకాళహస్తీశ్వర శతకంలో మహాకవి ధూర్జటి. శివ అనే 2 అక్షరాల నామం సర్వవశీకరణ మంత్రం, సర్వవశ్యౌషధం. ఆ అక్షరాలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తాయి, పాతకాలను హరిస్తాయి, పుణ్యాలను ప్రోగు చేస్తాయి.